నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం రోజు జరుపుకుంటున్నామని ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెల ఒక్కో థీమ్ ను ఎంచుకుని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈసారి ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమ్ ను ఎంచుకున్నట్లు తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందని ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎక్కడికక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులతో టీడీపీ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలను పరిశీలించిన హోంమంత్రి అనిత వాటిని వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ ఘోషిత చేయడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ గుడ్స్, బ్యాటరీస్, ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఈ నెల గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 19 తర్వాత మే 19 వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది, ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది, అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి, పొల్యూషన్ కూడా తగ్గాలి. సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బిలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్లో ఒక కియోస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కియోస్క్లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు, వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్క్లో జమ చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అక్కడే చిక్కుకున్న కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మస్కట్ లో పనిచేస్తున్న 9 మందికి కంపెనీ యాజమాన్యం కొంతకాలంగా ఎటువంటి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి కార్మికులతో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నమస్తే అమ్మా, ఏంటి ఇష్యూ అయింది? ఎప్పుడు వచ్చారు? 3 నెలలు అవుతుంది. అప్పుడు ఎవరి త్రూ వెళ్ళారు?
ఓకే 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 ఇప్పుడు తెలిసింది ఈ రోజు సార్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు తొందరగా వీలైతే. ఇప్పుడు మెయిన్ ఏంటి మనకి అక్కడ ఇబ్బంది తొందరగా ఇటు మళ్ళీ ఇండియా రావడానికేనా? ఓకే అక్కడ ముందు అడిగి కూడా ఎక్కడైతే అవ్వదో అక్కడికి వెళ్ళండి, మళ్ళీ కొంతమంది దొరుకున్నది ఇంకొకటి కొట్టుకు వచ్చారు. మళ్ళీ ఒకవేళ మీకు రాకలేదేమో, మీకు ఎప్పుడు పని నడిస్తే అప్పుడే రాలేస్తాము. ఎక్కువ మాట్లాడితే పోలీసు లేట్ చేయలేదు, అంబులెన్స్ లేట్ చేయలేదు, గవర్నమెంట్ లేట్ చేయలేదు, రియాక్ట్ చేస్తున్నాను కూడా ఆ రోజు ఉంది సార్. ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా? సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం. స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా కాలువల శుభ్రత, వాటి సుందరీకరణ కార్యక్రమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు ఏలూరు కాలువ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యాలయాల్లోని ఈ వేస్ట్ ను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ గృహాల్లో ఉన్న ఈ వేస్ట్ ను మున్సిపల్ శాఖ శానిటేషన్ వారికి అందజేయాలన్నారు. ఆంధ్ర 2047 లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ ని క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్దియర్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం గారు ఇచ్చిన ఆదేశం. దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డేన మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి. సో ఆ న్యూస్ బ్యాటరీ నుంచి కంప్యూటర్, మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది. పాడైపోయిన ఏసీ ఉంటుంది, అవన్నీ ఆఫీస్లో ఎక్కడో పడేసి ఉంటారు. సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది. అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో ఈ రోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది సార్ట్అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు. సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము, వాల్ పెయింటింగ్ చేయడము, అట్లాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. ఈ రోజు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కుటుంబ సభ్యులు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దంపతులు, కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్డి రేవಣ್ణ ఉన్నారు. శ్రీవారి సుప్రభాత సేవలు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. మన ఇళ్లు, మన వీధి, మన గ్రామంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో పరిసరాలను నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి శుభ్రం చేసిన అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. సమాజ హితం కోసం, నవ సమాజాన్ని స్థాపించడం కోసం 95 నుంచి అటు జన్మభూమి అయితేనేమి, పారిశుద్ధ్యం కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, దాంతోపాటు ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు వేస్ట్ ఈరోజు ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు, ఏదైతే ఈ వేస్ట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పరికరాలన్నీ కానీ మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేసి దానివల్ల కలుషితమయ్యే పరిస్థితి నెలకొంది. అవి భూమిలో ఇంకిపోయే పరిస్థితి లేదు. దానివల్ల కూడా ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాటితో ఏ విధంగా మళ్ళీ రీసైక్లింగ్ చేసి
సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే మీరు అందరూ చూసే ఉంటారు, మున్సిపల్ పార్క్స్ కావచ్చు, పెద్ద పెద్ద పార్కుల్లో కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటితో ఒక బొమ్మలు కావచ్చు, లేకపోతే జంతువుల యొక్క ఆకృతి కావచ్చు, ఇతర వస్తువులను ఒక కళాత్మకంగా వాటిని తయారు చేసే కార్యక్రమానికి కూడా ఆ రోజు శ్రీకారం చుట్టింది. దాన్ని మళ్ళీ కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది తిరుపతిలో. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాన టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆత్మకూరులో వైభవంగా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ హోమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించాలి అనేదే మా అందరి సంకల్పం. దీనికి అవసరమైనటువంటి 7 నదుల జలాన్ని తెప్పిస్తున్నాం. ఈ హోమంలో 7 నదుల జలాన్ని తీసుకొచ్చి ఆ జలాన్ని కలశాలను పెట్టి ఇక్కడ ఈ హోమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఆగమ పండితుల్ని, వేద పండితులందరినీ ఆహ్వానించాము. ఇప్పటికే అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులంతా, అవకాశం ఉన్న వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, మంత్రులను, ఇన్ఛార్జి మంత్రులను, ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వ చైర్మన్లను కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు ఎంతటి దిగజారుడు వ్యాఖ్యలైనా చేస్తారంటూ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగా స్పందించారు. అహోబిలం క్షేత్రంలోని మఠంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గోశాలలో గోవులు చనిపోతున్నాయని వైసీపీ నాయకులు రోడ్లపైన పడుకునే నిరసనలు తెలియజేస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గత వైసీపీ పాలనలో దేవతలకు, ఆలయాల్లో ఉన్నటువంటి రథాలకు రక్షణ కరువైందని, ఈ రోజు సనాతన ధర్మం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది, పెద్ద నాయకులు కొంతమంది ఆడ తిరుపతిలో రోడ్లపైన పాపము పడుకొని ఏదో ధర్నాలు చేసుకుంటా 5 సంవత్సరాల కాలంగా సనాతన ధర్మం గుర్తుకు రాలేదు, మేము హిందువులము అని గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు మరి రాజకీయము చేయాలని చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఏమంటారు, అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారండి? ఎన్ని స్కాములు బయటపడ్డాయి, రిపోర్ట్లు ఉన్నాయి. రిపోర్ట్లలో దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టారు, వేరే దానికి ఖర్చు పెట్టారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అట్లాగే టీటీడీ దేవస్థాన నిధులు ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఏవైతే ఉన్నాయో, హుండీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు గుర్తుకు రాలేదు సనాతన ధర్మం గురించి. అసలు రాడికల్ సంస్థలో ఉంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి నల్లరాయి చెప్పుతో కొడితే ఏమవుతుంది అన్న వ్యక్తి నిన్న బొట్టు పెట్టుకొని ఏదో నేను హిందూవాదిని, హిందుత్వ సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే మరి చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ ను కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ లీగ్ ఆడబడుతున్న పాత్రికేయ క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని లాంఛనంగా బ్యాటింగ్ చేశారు. అనంతరం తొలి 2 మ్యాచ్లకు శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి టాస్ వేశారు. సెలవు అనేది లేకుండా పనిచేయాల్సిన జర్నలిస్టులు ఈ ఆహ్లాదకరమైన క్రీడలో విరామం పొందుతున్నారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో క్రికెట్ తో పాటు అన్ని క్రీడలు పాఠశాల స్థాయిలోనే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐపీఎల్ మనం గత 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ రోజునే
ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ జర్నలిస్టులు అందరూ కలిసి చక్కగా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి, జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా పాత్రికేయ ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మొన్నే చూసాం, ఎమ్మెల్యేలకి టోర్నమెంట్ శాప్ ఆధ్వర్యంలో జరిగింది, చాలా ఆహ్లాదంగా జరిగింది. నిజంగా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. అట్లాగే మీరు కూడా చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయటం, తప్పకుండా మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని టీంలు వచ్చి దీనికి మరింత శోభ రావాలని కోరుకుంటున్నాం. ఏ అవసరం ఉన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పకుండా మీ తరపునే ఉంటుంది. నిత్య జీవితంలో చాలా బిజీగా ఉండే మీరు చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఒక క్రీడని ఉత్తేజపరంగా ఆడటానికి తీసుకుని 3 రోజులు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిత్య జీవితం ఏ రోజు చూసినా మీకు బిజీ డేనే. ఆ బిజీ డేకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి, దాన్ని క్రికెట్ రూపంలో మీకు వస్తుంది. తప్పకుండా ఈ 3 రోజులు మీరు హాలిడే మూడ్లో చక్కగా చేయాలని కోరుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎటువంటి అవసరాలు ఉన్నా క్రికెట్కు సంబంధించిన మీ అమరావతి ప్రీమియర్ లీగ్కి మేము అందరం ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో క్రీడా రాజధానిగా పేరు పొందే ప్రాంతంలో మీరు ఇవాళ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో చక్కటి స్టేడియంలు, అంతేకాకుండా చక్కటి స్పోర్ట్స్ సిటీ వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు బీసీసీఐతో మాట్లాడి మన జైషా గారు ఐసీసీ చైర్మన్ జైషా గారితో కూడా మాట్లాడి ఇక్కడ మంచి స్టేడియం కావాలని అడిగారు. తప్పకుండా సహకరిస్తామని వారు చెప్పారు ప్రిలిమినరీగా. ఈ కృషి అంతా తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మంచి క్రీడా రాజధానిగా, వాళ్ళ అమరావతి రాజధానిలో ఒక క్రీడా రాజధాని కావాలి, క్రీడా రాజధాని వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం చూస్తే చాలా చక్కగా అందంగా కొండలు కానీ ఒకవైపు నది ప్రవేశించే ప్రాంతం. ఈ క్రీడా రాజధాని దేశంలో అత్యుత్తమ క్రీడా రాజధానిగా వెలుగొందాలని మేము అందరి ఆశ. తప్పకుండా వెలుగొందుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చేసే విధంగా శాప్ ఆధ్వర్యంలో రఘునాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వద, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేస్తుందని, పార్టీ మారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారని, చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుందన్నారు. ఈరోజు అవిశ్వాస తీర్మానం ముగిసింది. 74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వైస్రాయ్ హోటల్నప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాఖత్ ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పరామర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం. దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే, సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవరు రాడివాళ్ళ? ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని బీజేపీ విజయనగరం జిల్లా నాయకుడు ఇమంది సుధీర్ అన్నారు. విజయనగరంలో పలువురు బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. పట్టణంలో సొంత స్థలం, సొంత ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి పేదవానికి ఈ పథకం ద్వారా సుమారు 3,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 అనే ఈ పథకం ద్వారా పేద ప్రజల ఇంటి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత భారత్ లక్ష్యంగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు విజయనగరం ప్రజలకి, ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు
సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలతో మీ యొక్క సొంత ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సహకారాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో కేంద్ర ప్రభుత్వం 2,50,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 పూర్తి సబ్సిడీతో మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి విజయనగరం పుర ప్రజలందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ సెక్రటరీని సంప్రదించి సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చి ఈ PMAY రిజిస్ట్రేషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకొని జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని భక్తుల దర్శనార్థం మే 2వ తేదీన తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నట్లు వెల్లడించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. చార్ధామ్ యాత్రలో ఈ దేవాలయాలు సందర్శన భాగంగా ఉంటాయి. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయాలు మొత్తం మంచుతో కప్పుకొని పోయి ఉంటాయి. తిరిగి వేసవిలో ఈ ఆలయాల తలుపులు తెరుస్తారు. ఇక చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను సందర్శిస్తారు. ఈ యాత్ర నేపథ్యంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ నెల 30 నుంచి తెరవనున్నారు. దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్ కు తీసుకొస్తున్నారు. గతంలో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి విడతల వారీగా చీతాలను భారత్ కు తీసుకురాగా తాజాగా దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి 2 విడతల్లో 8 చీతాలను భారత్ కు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో భాగంగా మేలో 4 చీతాలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో 4 చిరుతలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా కేంద్రం 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చిరుతలను భారత్ కు తీసుకొచ్చింది. తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్ లో 26 చిరుతలున్నాయి. వాటిలో 14 భారత్ లో జన్మించిన కూనా పిల్లలున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని అహ్మదియా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో మార్చిలో జరిగిన సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 10 మంది ఉర్దూలో 100కు 99 మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక అహ్మదియా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సయ్యద్ తాహెర్ అహ్మద్ మాట్లాడుతూ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని చదువుతూ ఉర్దూలో ప్రతిభ చాటి స్టేట్ ఫస్ట్ వచ్చిన 10 మంది విద్యార్థులను అభినందించారు. గత 15 సంవత్సరాలుగా వివిధ కళాశాలలో ఉర్దూ అధ్యాపకునిగా పనిచేస్తున్న సయ్యద్ అక్బర్ ను ప్రత్యేకంగా అభినందించారు. రేపల్లి అహ్మదియా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో సెకండ్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో మన రేపల్లపట్నంలో వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉర్దూలో 100కు 99 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి ప్రతిభ కనబట్టి ఆ విద్యార్థులని ఈ సందర్భంగా అభినందిస్తూ రేపల్లి పట్టణ అహ్మదియా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అదేవిధంగా రేపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం. పట్టణంలో వివిధ కళాశాలల్లో ఉర్దూ అధ్యాపకుడిగా పనిచేస్తూ విద్యార్థుల అదేవిధంగా తోటి అధ్యాపకుల మన్ననలు పొందుతూ రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది విద్యార్థుల్ని ఉర్దూలో అభ్యున్నతికి కృషి చేస్తూ ఉర్దూ అభివృద్ధికి తోడ్పడుతూ విద్యార్థుల్ని ఉర్దూ అనేటువంటి భాషకు వాళ్ళు ప్రాచుర్యం పొందే విధంగా తయారు చేయడానికి ముఖ్య కారకులు మన
ఉపాధ్యాయులు ఉర్దూ ఉపాధ్యాయులైన అక్బర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా ఉర్దూకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఉత్తమ ఉపాధ్యాయులు కూడా అవార్డులు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఉర్దూ ఉపాధ్యాయులైనటువంటి అక్బర్ గారు చేస్తున్నటువంటి విద్యారంగానికి చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహాసభలకు దేశ నలుమూలల నుంచి ఏఐవైఎఫ్ ప్రతినిధులతో పాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని, యువతను చైతన్యపరచడం, యువతలో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. మే 15వ తేదీన తిరుపతి నందు జరగబోయే యువకుల భారీ ప్రదర్శన కార్యక్రమంలో గుంటూరు జిల్లా నుంచి వందల సంఖ్యలో యువకులు పాల్గొని భారీ ప్రదర్శన కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు వచ్చే నెల మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతా ఉంది. ఈ యొక్క మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క జాతీయ మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ మహాసభల ముఖ్య ఉద్దేశము దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఖాళీగా ఉన్నా ప్రతి సంవత్సరం నేను అధికారంలో రాగానే నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ, అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రానప్పుడు నారా లోకేష్ గారు యువగలం ప్రతి పాదయాత్రలో నేను అధికారంలో రాగానే ప్రతి జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పిన ఈ యొక్క నారా లోకేష్ గారు ఈనాడు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి ఇచ్చుకున్నారంటే ఈ యొక్క చంద్రబాబు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకైన ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి పదవి పొందారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ పదవి పొందారు తప్పించి నిరుద్యోగ యువతకి ఇప్పటిదాకా ఇటువంటి ఉద్యోగాలు కల్పించలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలి. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, నేటికి 10 నెలలు పూర్తవుతా ఉన్నది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేము నిధులు లేవు, నిధులు ఏమన్నా అవకాశం ఉంటే వచ్చి నా చెవిలో చెప్పండి అని చెప్తా ఉన్నారు. మేమే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి సూచిస్తూ ఉన్నాము, మరికొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్నారు కాబట్టి ఆ చెవిలో ఏదో మీరే చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు చెవిలో చెప్పండి, నువ్వు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, విభజన హామీలు ఇవ్వకపోతే ఆయన నరేంద్ర మోడీ గారి చెవిలో నేను మీకు మద్దతు ఉపసంహరించుకుంటానని చెవిలో చెప్పండి చాలు. నేడు రాష్ట్రంలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 73 మండలాల్లో వడగాలులు వేయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడడంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయవచ్చని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.